డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఎప్పుడు పాత కథే. సో విని విని బోరెత్తిన మాటే. కోర్టుల దగ్గర ఎన్నిసార్లు ముట్టికాయలు తింటారో వీళ్ళు, ఈ ప్రభుత్వం వీళ్ళకి ఇంకా సిగ్గు రావట్లేదు. ఎన్నిసార్లు అయినా ముట్టికాయలు తింటారు. సో ఆ తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, కోర్టుకి వెళ్ళటం, వాళ్ళ దగ్గర జడ్జిలతో ముట్టికాయలు తింటాం, మళ్ళీ యథామామూలే. ఇదే జరుగుతుంది. ఈ రోజు జరిగింది కూడా అదే. ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సో ఎస్జిటి వాళ్ళకి, అంటే ఎస్జిటి పోస్టులకి ఓన్లీ డిఎల్ వాళ్ళని మాత్రమే అనుమతించాలి అని చెప్పేసి కోర్టు అయితే దాని మీద వివరణ ఇచ్చింది. సో దాని గురించి మళ్ళీ ఒక 8 వారాలు స్టే అయితే విధించింది. అయితే ఇంకా ఇది ఓన్లీ స్టే మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఇంకా దాని గురించి కొంత ఇంకా సమయం ఉంది, దాని గురించి డిస్కషన్ చేస్తారు. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, సరే ఇప్పుడు టెట్ స్టే అంటే ఇది స్టే ఇచ్చారంటే మొత్తం క్యాన్సిల్ అయినట్టేనంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ కాదు. ఓన్లీ ఇక్కడ ఎస్జిటి అభ్యర్థుల్ని, అంటే ఎస్జిటి పోస్టులకి బిఎడ్ వాళ్ళు అర్హులు కాదు అని మాత్రమే చెప్పారు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మైండ్ లో. తర్వాత టెట్ అండ్ బిఎస్సికి టైం ఇవ్వాలి అనేటువంటి ఆ జడ్జిమెంట్ మాత్రం రేపటి వరకు రిజర్వ్ చేస్తున్నారు. తీర్పు అయిపోయింది, వాదోపవాదాలు విన్నారు. ఓన్లీ జడ్జిమెంట్ ఇవ్వడం మాత్రమే లేట్ ఉంది. రేపు వస్తుందని రేపు చెప్తామని అన్నారు. యాక్చువల్ గా అక్కడ ఈ టైంలో వాళ్ళు అడిగారు కూడా, ఎందుకు ఒక నెల టైం ఇవ్వచ్చు కదా, ఎందుకు అంత హడావిడిగా మొదలు పెట్టారంటే, ఎందుకు మొదలు పెడతారు? రాజకీయ లబ్ధి కోసం. తెలుసు కదా మన సంగతి. ఓకే, రాజకీయంగా ఏదో విధంగా బెనిఫిట్ పొందాలి, మేము ఎగ్జామ్ కండక్ట్ చేసాం, పోస్టులు ఇచ్చాం అని ఇవన్నీ ప్రగల్భాలు చెప్పుకోవడం కోసం. ఒకవేళ కండక్ట్ చేయకపోతే రివర్స్ లో పాపం జనాలు ఓట్లు వేయరు కదా, రాజకీయ లబ్ధి కోసం. రైట్. సో ఇది మెయిన్ గా వాళ్ళు చేసినటువంటిది అనమాట. ఒక మంత్ టైం ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు కదా. 14న రిజల్ట్ ఇచ్చి 15న పరీక్షలు ఎట్లా పెడతారు? సో అదంతా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇది న్యాయమైన కోరికే, మన క్యాండిడేట్స్ కోరింది, పెద్ద అన్యాయమైనదేం కాదు. సార్ మాకు టైం కావాలి, టెట్ అయిపోయిన వెంటనే ఒక రోజుతోనే డిఎస్సి రాయడం అంటే ఎంత అసలు దానికి పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి అడిగారు. కాబట్టి అది అందులో న్యాయమైన ఒక వాదన ఉంది కాబట్టి కంపల్సరీ ఇది కూడా మనకి ఫేవరబుల్ గానే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ విషయం ఏంటంటే, చాలా మంది సార్ ఇప్పుడు మరి ఆల్రెడీ అప్లై చేసేసాం కదా, రిటర్న్ ఫీజు వస్తుందా, ఓకే లేకపోతే ఇంకేమన్నా అయిద్దా అంటే, ఫీజు కంపల్సరీగా మనకి వస్తుంది, నో ప్రాబ్లం, అదేం కాదు. దానికి ఏదో ఒక ఆప్షన్ ఇస్తారు వాళ్ళు, ఈ పలానా ఆప్షన్ ద్వారా మీ అమౌంట్ మీరు రికవర్ చేసుకుని అని చెప్పి ఆప్షన్ ఇస్తారు. అయితే ఈ రోజు ఒక గజెట్, ఒక నోటీస్ రిలీజ్ చేశారు. నా తప్పులేం లేదు, మేము సత్య గురుగులం అన్నట్టుగా ఒక నోటీస్ ఇచ్చారు. ఇదంతా ఒక మీడియాలో జరుగుతున్న అంతా అసత్య ప్రచారం, మేము బిగినింగ్ నుండి రాష్ట్ర విధానాన్ని పర్ఫెక్ట్ గానే ఇచ్చాము అని అంటున్నారు. ఎక్కడ ఇచ్చారు అసలు? నోటిఫికేషన్ ఆప్షన్ స్టార్ట్ అయినాక 2-3 రోజులు కానీ ఇప్పటికీ క్లారిటీ లేవు కొన్నిట్లో. ఓకే, అది తర్వాత ఒక జిల్లాలో ఒక రోస్టర్ ఇస్తారు, ఒక జిల్లాలో రోస్టర్ పాయింట్స్ ఇస్తారు, ఇంకో జిల్లాలో నార్మల్ పాయింట్స్ ఇస్తారు. సో అది క్లారిటీ లేదు అక్కడ. తర్వాత నాన్ లోకల్ అప్లై చేసుకోవడానికి కూడా ఎట్లాంటి వాళ్ళు ఏం చెప్తుంది ఏంటంటే, సో మీరు ఎక్కడైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటారో, ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడైతే రావాలనుకుంటున్నారో అక్కడ ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయండి, లోపల మీ డీటెయిల్స్ మీరు ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అక్కడ మాత్రమే మీరు ఆప్షన్ ఇస్తారు. మళ్ళీ మనకి సెంటర్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సెంటర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఆ టైంలో మనం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్నూలులో రాయాలంటే కర్నూలులో రాయండి, గుంటూరులో రాయాలనుకుంటే గుంటూరులో రాయండి. సో అది మీరు ఎక్కడ రాస్తే అదే ఫైనల్ కింద తీసుకుంటారనమాట. అది నాన్ లోకల్ కి ఇచ్చినటువంటి అవకాశం. ఓకే, సెంటర్స్ ఆప్షన్ ఇస్తారు. తర్వాత ఎడిట్ ఆప్షన్ వచ్చింది. ఓకే, ఎడిట్ ఆప్షన్ కూడా మనకి వచ్చింది. ఇంకా మెల్లగా దాని మన మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. దాని డిలీట్ ఆప్షన్ కొట్టగానే మన మొబైల్ నంబర్ ఓటీపీ వస్తే మళ్ళీ మనం ఫిల్ చేసుకోవచ్చు, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయచ్చు. సో మనం ఈసారి అంతకుముందు ఏదైతే తప్పులు చేసామో ఆ తప్పుల్ని సరి చేసుకోవచ్చు. ఒకవేళ నేమ్, డిస్ట్రిక్ట్ ఇవి కనుక చేంజ్ ఉంటే మాత్రం ఆ తర్వాత ఏదైనా ఎగ్జామ్ వెళ్ళే ముందు ఏదైనా గెస్టెడ్ సైన్ తీసుకొని మిస్టేక్ పడిందని చెప్పిస్తారు. కానీ మిగిలిన డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ కానీ, సెకండ్ లాంగ్వేజ్ కానీ, ఇలాంటివన్నీ స్కూల్ డీటెయిల్స్ కానీ అవన్నీ ఉంటే ఏమైందంటే చిన్న మిస్టేక్స్ కి మాత్రం ఎడిట్ ఆప్షన్ ఇచ్చేసారు. ఓకే, పేమెంట్ చాలా మంది అడుగుతున్నారు, నేను ఫస్ట్ ఒక 4,000 కట్టిన, తర్వాత మళ్ళీ ఒక 4,000 కట్టాను, అయినా కూడా
సో నాకు ఫస్ట్ దానికి ఇంకా రాలేదు, ఇంకా రిసీట్ రాలేదు, ఐడి రాలేదు అంటే కంపల్సరీగా వస్తుంది బ్రదర్, నో డోంట్ వరీ, అది కూడా వస్తుంది, 5 days లోపు వస్తుంది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. దాని గురించి మీరే వరీ అవ్వకండి, కంపల్సరీగా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ కూడా ఒక 25th వరకు పొడిగించారు. ఈ 25th వరకు కూడా క్లారిటీ ఉందండి. 25th వరకు ఫీ కట్టుకోవటమా లేదా 25th ఫీజు కట్టుకుని 26th అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవటం అంటే కాదు. 25th వరకు మీరు ఫీజు కట్టుకోవచ్చు, ఆ రోజే అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ అన్నారు అక్కడ, చూడండి ఒకసారి ఆ పాయింట్, ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ అప్లికేషన్ సబ్మిషన్, ఈ రెండు ఉంటాయి అన్నమాట. అది కోసం మీరు ఒకసారి తీసుకోండి. ఇక 3 పేజీల వివరణ ఇచ్చారు. ఏది మేము ఏం చేయలేదు అని చెప్పుకోవడం కోసం రోస్టర్ పాయింట్ గురించి, నాన్ లోకల్ గురించి, ఈ ఎడిట్ ఆప్షన్ గురించి, అప్లికేషన్ పొడిగింపు, డేట్ పొడిగింపు గురించి, వీటన్నిటి గురించి 3 పేజీల వివరణ ఇచ్చారు. ఏదేమైనా సరే ఇది టెట్ కూడా ఒక 1 month ఇంకా ఎక్స్ట్రా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టెట్ పోస్ట్ పోన్ అయితే ఆటోమేటిక్ గా డిఎస్సి కూడా పోస్ట్ పోన్ అయితే, డిఎస్సి పోస్ట్ పోన్ అవటం అంటే మాక్సిమం అది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలక్షన్ల ముందు అయితే అది జరిగే అవకాశాలు చాలా 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 రేర్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఎలక్షన్ల తర్వాతే డిఎస్సి జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ కలుసుకుందాం.